బసవరాజు ఇంట్లో కీర్తి పెళ్లికి అన్ని ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. కీర్తిని పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు. పందిరి రాట కూడా నాడుతూ ఉంటారు. ఇక సిద్ధు, తులసి, బసవరాజు, బామ్మ అందరూ అక్కడే ఉంటారు. అప్పుడే లక్ష్మీ శ్రీనివాస్ తన పెద్ద కోడలితో ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి కనిష్క వెటకారంగా అదిగోండి పక్కాలు వస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి డైరెక్ట్గా కీర్తి దగ్గరికి వచ్చి, అమ్మ కీర్తి, ఇక నువ్వే ఈ పెళ్ళి ఆపాలి. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్ళి ఆపేయాలి. ఎక్కువ టైం లేదమ్మా అని ఏడుస్తూనే లక్ష్మి కీర్తిని బ్రతిమిలాడుతూ ఉండగా ఒక్కసారిగా బామ్మ గట్టిగా లక్ష్మి అని అరుస్తుంది. ఎంత ధైర్యం నీకు, డైరెక్ట్గా పెళ్లి కూతురి దగ్గరికి వచ్చి పెళ్లి కూతుర్నే పెళ్ళి ఆపేయమని చెప్తావా అని లక్ష్మిని తిడుతూ ఉంటుంది. అప్పుడు తులసి వచ్చి బామ్మగారు అని ఏదో చెప్పబోతుండగా, ఏయ్ ఆగండి అంటూ వాళ్ళని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఏదైనా తిక్క వేషాలు వేయాలి అనుకున్నారో అని బెదిరిస్తూ తులసి మెడలో తాళిని తెంచడానికి పట్టుకుంటుంది. అలా బామ్మ తన తాళిని పట్టుకోవడంతో తులసి భయంగా తన తాళిని పట్టుకుంటుంది. కీర్తి పెళ్ళాపితే తులసి మెడలోని తాళిని తెంపేస్తానని బామ్మ చెప్పకనే లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. పెళ్లి జరుగుతుందా? కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుందా? సిద్ధు పెళ్ళాపగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.